గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను, సూపర్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రేవంత్ అన్న ఫర్ గివింగ్ సన్న బియ్యం ఇస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు థ్యాంక్ యూ అంటే, మేమైతే తినేవాళ్ళం కాదు, హానెస్ట్గా రివ్యూ చెప్తున్నా నేను. మేము ఒక మంత్ అమ్మేసేవాళ్ళం, ఒక మంత్ వేరే వాళ్ళు తీసుకునే వాళ్ళం అనమాట. వేరే వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం, ఒక మంత్ మేము తినేవాళ్ళము. ఇప్పుడైతే అమ్మట్లేదు మేము. ఒక లాస్ట్ 6-7 మంత్స్ నుంచి అయితే అమ్మట్లేదు. మేమైతే స్టోర్ చేసుకుంటున్నాము. ఎందుకు అంటే దోశలకి ప్లస్ ఇడ్లీ చేయడానికి రవ్వ చేసుకుంటాము, అదే ముగ్గేయడానికి కూడా మేము అదే యూజ్ చేసుకుంటాము. ప్లస్ అరిసెలు, మురుకులు అన్నీ మేము రేషన్ బియ్యంతోనే చేసుకుంటాము. చాలా టేస్ట్గా వస్తాయని చెప్పేసి అలాగే మేము స్టోర్ చేసి పెట్టుకునే వాళ్ళము. సన్న బియ్యం ఓన్లీ ఫర్ రైస్ యూస్ చేసేవాళ్ళం. ఇవన్నీ ఎక్స్ట్రా. ఈ రైస్ వచ్చేసి లాస్ట్ మంత్ రైస్ అనమాట. మేము 4-5 మంత్స్ నుంచి అలాగే ఉంచుకుంటున్నాం కదా. లాస్ట్ మంత్ రైస్ మళ్ళీ దోశలకి ఎక్కడ సన్నబియ్యం వేయాలని చెప్పేసి ఇదే రైస్ ఉంచుకుంటున్నాం అనమాట. కానీ ఈ రైస్ డైజెస్ట్ అవ్వదు చాలామందికి అని మళ్ళీ పిల్లలకి బాక్స్ పెడితే కొంచెం ఏదో స్టమక్ పెయిన్ ప్లస్ స్టమక్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి అలాగే ఉంచుకునే వాళ్ళము. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా మనకైతే సన్నబియ్యం అయితే వస్తున్నాయి. వీటితో అరిసెలు చేస్తే చాలా బాగుంటాయి, చాలా సూపర్గా ఉంటాయి. బెల్లం మంచి బెల్లం ఉండాలి, కానీ అరిసెలు చేస్తే చాలా బాగుంటాయి. అరిసెలు, మురుకులు అవి చేస్తే. మేము ఫస్ట్ జంక్ ఫుడ్ బయట నుంచి తీసుకొచ్చేవాళ్ళం దక్షిత్కి. ఇప్పుడైతే జంక్ ఫుడ్ బయట నుంచి స్టాప్ చేసేసాం. లాస్ట్ ఇయర్ స్టాప్ చేసేసాం మేమైతే. ఇప్పుడైతే మా మమ్మీయే చేస్తారు అరిసెలు, మురుకులు, ఏం కావాలన్నా అన్నీ ఇంట్లోనే. దక్షిత్కి బయట నుంచి జంక్ ఫుడ్ ఎలాంటిది మేము ఎలో చేయము, ఇంట్లోనే చేసుకుంటాము. ఇంట్లోదే మ్యాక్సిమం పెడతాము. వాడికి ఫ్రూట్స్ ఇవే ఉంటాయి ఇంట్లో ఉంటే. మ్యాక్సిమం బయట ఫుడ్ అయితే అసలు ఎలో చెయ్యం వాడికి. వాడు కూడా తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపించాడు. సో ఈ రైస్తో మేము అన్ని ఇవి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ రైస్ ఇస్తున్నందుకు, ఈ రైస్ లాస్ట్ మంత్వి, ఈ మంత్వి ఈ రైస్ సన్నగా ఉన్నాయి కానీ నూకలు ఉన్నాయి. ఆ రైస్లో కూడా నూకలు ఉన్నాయి, రాళ్ళు ధాన్యం ఉన్నాయి. ఇందులో రాళ్ళు లేవు, ధాన్యం లేవు, కాకపోతే నూకలు ఉన్నాయి అంతే. లాస్ట్ అప్పుడు ఇచ్చిన దానికన్నా ఆ రైస్కి ఈ రైస్కి కంపేర్ చేస్తే ఈ రైస్ కూడా చాలా చాలా బాగున్నాయి. మా ఇంట్లో ముగ్గురం ఉన్నాం కాబట్టి నాకు, మమ్మీకి, డాడీకి వస్తాయి. మమ్మీ వాళ్ళ రేషన్ కార్డులో మేము తీసేసుకోలేదు మా పేరు. ఇందులో ఎందుకు ఉంచుకున్నామంటే, రేవంత్ అన్న కొత్త అప్లికేషన్స్ పెట్టుకోమంటే మేము మా కొత్త కార్డు మమ్మీ వాళ్ళ దాంట్లోనే మనం అప్లై చేసుకుందామని చెప్పేసి మమ్మీ దాంట్లోనే మా హస్బెండ్ పేరు, మా అబ్బాయి పేరు ఎక్కించుకున్నాం అనమాట. ఇప్పటికైతే మాకు 18 కిలోలు వస్తాయి, మనిషికి 6 కిలోల లాగా. ఇవి వచ్చేసి లాస్ట్ మంత్ బియ్యం, ఇవి వచ్చి ఈ మంత్ బియ్యము. ఇవి స్మెల్ వచ్చేవి, ఇవైతే స్మెల్ రావట్లేదు. ఇది రైస్ వండుకుంటే కొంచెం నానబెట్టి వండుకుంటే కొంచెం పర్లేదు, రైస్ బాగానే ఉండేది. అంత అంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు సన్న బియ్యం అంతా. ఇదైతే ఇప్పుడు ప్రెజెంట్ రైస్ అవ్వట్లేదు, అన్నం కొత్త బియ్యం కదా, రైస్ అవ్వట్లేదు. కొన్ని డేస్ ముక్కిన తర్వాత అప్పుడైతే రైస్ అవుతుంది. ఇది